క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు నా చిన్నతనం కానీ సత్యన్న చిన్నతనం కానీ మాకు అవైలబుల్ ఉన్నది అప్పుడు క్రికెట్ కాదు, కేవలం బాల్ బ్యాడ్మింటన్ స్కూళ్ళల్లో ఉండేది. ఇది గ్రామీణ క్రీడ, మరి దీన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను లాస్ట్ టైము గన్పూర్లో అనుకుంటా లాస్ట్ టోర్నమెంట్ పెట్టాను. నేను 3 years బ్యాక్ అనుకుంటా టోర్నమెంట్ పెట్టాను. అప్పుడు రవి, సాంబన్న వీళ్ళందరూ కూడా రఫీ గారికి అందరూ మంచిగా ఆర్గనైజ్ చేసినారు. మరి ఆ తర్వాత మళ్ళీ ఇదే ప్రోగ్రాంకు నేను అటెండ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి చాలా ఇంట్రెస్ట్గా, మరి తనకు ఎంతో పని ఉన్నా కూడా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు సత్యన్న గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది. 8, 9, 10 వరకు మంచిగా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్ని మంచి క్రీడల్లో వాళ్ళందరూ నేర్చుకొని ఎక్కడ క్రీడ నిర్వహించినా మంచి ఆటల పోటీలకు తీసుకుపోయేది, వాళ్ళతో బాల్ బ్యాడ్మింటన్ ఆడేది. చాలా ఇష్టమైనటువంటి గేమ్ నాకు కనుక తప్పకుండా ఈ యొక్క బాల్ బ్యాడ్మింటన్ని 2% కోటా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంక్లూడ్ చేసి ఈ చిన్నారులకు బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎదిగే దిశలో నేను తప్పకుండా ఆ కోటాలో చేర్చే విధంగా నా ప్రయత్నం ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, క్రీడాకారులు ఓటమి చెందిన వారు నిరుత్సాహపడకుండా గెలిచిన వారు నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎదగాలని, అదేవిధంగా ఓటమి చెందిన వారు మళ్ళీ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందే విధంగా మీరు క్రీడల్లో మరి యొక్క విజయం సాధించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి, దీనికి సహకరించినటువంటి నిర్వాహక కమిటీకి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, చాలా 10 నిమిషాలు అర్ధగంటకు ప్రోగ్రాం ఉన్న క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్ అనగానే టక్కున పోయి వెళ్ళిపోదామని మీ దగ్గరికి రావడం జరిగింది.